నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు. ఉదయభాన్ గారితో మాట్లాడదాం. నమస్తే ఉదయభాన్ గారు. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. పార్టీలోకి వచ్చిన వెంటనే జిల్లా అధ్యక్షులుగా నియామకమయ్యారు. సో ఎలా సాధ్యమైంది ఉదయభాన్ గారు? ఆ సీక్రెట్ ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్పొచ్చుగా. అలాగేదండి, నేను రాజకీయ పార్టీలో గతంలోనే జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో చేశాను, యువజన కాంగ్రెస్లో పనిచేశాను, తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ గారు కూడా సముచితమైన స్థానం నాకు ఇచ్చినందుకు తప్పకుండా ఏ నమ్మకం ఎంతైతే నాకు ఆ పదవిని ఇచ్చారో తప్పకుండా నేను గట్టిగా పనిచేస్తాను. అంటే ఇప్పుడు మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత? మీకు 3 months తర్వాత సార్? నో 2 monthsలోనే 2 months 2 మాసాల్లోనే నాకు సముచితమైన స్థానం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు. సో అంటే జాయిన్ అయ్యేటప్పుడు కమిట్మెంటా సార్ ఏమన్నా? అటువంటి చేయలేదండి, నేను ఇష్టపూర్వకంగానే జాయిన్ అవ్వాలనుకున్నాను, జాయిన్ అయ్యాను అంతే. సో జిల్లా అధ్యక్షులుగా పదవి తీసుకున్న తర్వాత ఉదయభాను గారు పార్టీ బలోపేతం కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి అని తెలుసుకోవచ్చా? తప్పకుండా నాకున్న అనుభవం, నాకున్న పరిచయాలు వల్ల నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాను. ముఖ్యంగా గతంలో కూడా నేను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల తప్పకుండా ఎవరైతే సమర్థులు ఉన్నారో, ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నారో వారందరినీ కూడా జనసేన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని తెలియజేసి పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ మరి కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా మనం కూడా బలపరిచి దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా, ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజానికాన్ని తెలియజేసే విధంగా తప్పకుండా నా వంతు నేను గట్టిగా పనిచేస్తాను. ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు కూడా జాయిన్ చేసినట్టున్నారు కదా సార్? అవును, నేను విజయవాడలో కార్పొరేషన్ జాయిన్ చేశాను. విలేజెస్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సామాన్య కార్యకర్తలను కూడా జనసేన పార్టీ వైపు తీసుకువెళ్తున్నాను. ఓకే, రేపు కూడా కొన్ని చోట్ల జాయినింగ్స్ ఉన్నాయి. సార్, విజయవాడలో కార్పొరేటర్ అంటే మీరు మామూలుగా జగ్గేపేట నియోజకవర్గం. సో విజయవాడ కార్పొరేటర్లు మీ నాయకత్వంలో ఎందుకు జాయిన్ అయ్యారు? అంటే నాకు ఆ రోజు నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లాలో పనిచేసినప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న 50 మండలాల్లో నాకు పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల వల్ల అప్పుడు ఇతర పార్టీలో పనిచేసిన వాళ్ళు కానీ, అప్పటి నుంచి తెలుగుదేశంలో పనిచేసేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన వాళ్ళ అనుభవం వల్ల నా నాయకత్వాన్ని, నా మీద ఉన్న నమ్మకంతో మీరు కూడా నాతో పాటు ప్రయాణం చేయండి, తప్పుడు మీకు రాజకీయంగా ఒక స్థానాన్ని కల్పించే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను మీ యొక్క ప్రాంతాల్లో అని చెప్పి నేను వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాను. ఆ నమ్మకం పట్ల విశ్వాసంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. సుమారు ఇప్పటి వరకు ఎంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు? ఎంతమంది జాయిన్ అవ్వబోతున్నారు సార్? కార్పొరేటర్స్ వరకు విజయవాడ నలుగురు జాయిన్ అయ్యారండి ఇప్పటివరకు. ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా కార్పొరేటర్స్ జాయిన్ చేస్తాం. తర్వాత అలానే డివిజన్స్, విజయవాడలో మెయిన్గా సిటీలో డివిజన్స్ ఉన్నాయి, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. ఆ డివిజన్ అధ్యక్షులు కూడా కొత్తగా నియామకాలు కూడా కొత్తగా వేస్తాం. ముఖ్యంగా సభ్యత్వం, ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వాన్ని కూడా కొత్తగా నమోదు చేస్తాం. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా సూచిద్దామన్నా, గతంలో సభ్యత్వం 500 రూపాయలు ఉండేది, దాన్ని తగ్గించమని అడుగుతున్నాం. 100 రూపాయలు చేస్తే ఇంకా ఎక్కువ మంది సామాన్యులు కూడా 100 రూపాయలు కట్టుకొని సభ్యత్వం చేయడానికి ముందుకు వస్తారు. మరి 500 రూపాయలు ఉంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఇతర పార్టీలో కూడా 100 రూపాయలే పెట్టారు వాళ్ళు. కాబట్టి మనం కూడా 100 రూపాయలు పెట్టి వాళ్ళకు కూడా కొన్ని సదుపాయాలు కలగజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం, ఎడ్యుకేషను, ఉపాధి, అలానే చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు కొంత ఇవ్వటం, ఇటువంటి కూడా మనం సభ్యులు ఇవ్వాలని నా ఒక ఉద్దేశం. నాకు ఉద్దేశాన్ని కూడా పార్టీ తెలియజేసి ఆ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో బాగా చేర్చాలని నా యొక్క తాపత్రయం. అంటే ఇప్పుడు ఈ 500 రూపాయలు ఏదైతే ఉందో దీంట్లో ఇన్సూరెన్స్ ఉన్నట్టుంది కదా సార్? 500 రూపాయలు ఓన్లీ ఇన్సూరెన్స్ వరకే ఉంది. ఓకే, ఎందుకంటే మనం కూడా 500 రూపాయలు ఎక్కువగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొంత డబ్బున్న వాళ్ళు జాయిన్ అవుతారు, సామాన్యులు జాయిన్ అవ్వలేరు. కాబట్టి 100 రూపీస్ పెడితే సంవత్సరానికి 100 రూపీసే కదా, కాబట్టి 100 రూపాయలు సరిపోతుందని చెప్పి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఉదయభాన్ గారు జగ్గేపేటలో అడ్జస్ట్ అవ్వగలుగుతా ఉన్నారా? తప్పకుండా. జగ్గయ్యపేట అనేది నాకు కొత్త ఏం కాదు. మా ఫాదర్ టైం నుంచి కూడా, మా ఫాదర్ 22 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. నేను జగ్గయ్యపేటలో మొట్టమొదటి నుంచి క్రియాలకి రాజకీయాల నుంచి కూడా పైకి వచ్చాయి. కాబట్టి నాకు జగ్గయ్యపేటలో ఇవాళ పార్టీ మారినంత వల్ల నాకేమీ రాజకీయంగా నాకేమీ ఇబ్బంది ఏం కాదు. తప్పకుండా నా మీద నమ్మకం, విశ్వాసం ఉన్న నాతో పాటు ప్రయాణం చేస్తారు.
సరే మీ నాన్నగారి పూర్తి పేరు ఏంటి సార్? మా నాన్నగారి పేరు సామినేని విశ్వనాథం గారు. సర్దార్ సామినేని విశ్వనాథం గారు అని అంటారు కదా. సర్దార్ అనేది కొంచెం గౌరవంగా. అంటే ఏంటి సార్ సర్దార్ అని బిరుదు ఎలా ఇచ్చారు మీ నాన్నగారికి? ఆ టైంలో మా ఫాదర్ కొంచెం కింగ్ మేకర్లాగా ఉండేవాళ్ళు. ఓకే, జగ్గేపేట వరకు ఆయన సర్పంచ్ వరకే పరిమితం. ఏ ఎమ్మెల్యే అవ్వాలన్నా కూడా ఆయన సహకారం తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఆయన అప్పటి నుంచి టౌన్లో ఉన్నారు కాబట్టి పెద్ద రకంగా అందరూ కొంచెం ఆ విధంగా అంటే నగరాన్ని జగ్గేపేట టౌన్ని శాసించేటువంటి పొలిటీషియన్ గా ఉన్నారు. చాలా కాలం ఉన్నారు కాబట్టి రెండు దశాబ్దాలు ఉన్నారు. తర్వాత ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఆయన రాజకీయాలను శాసించేవాళ్ళు. సో అప్పటి నుంచి సర్దార్ అని పేరు వచ్చింది, మీ నాన్నగారికి బిరుదు వచ్చేసి. సరే, ఇప్పుడు జగ్గేపేట నియోజకవర్గంలో మీకు జనసేన కార్యకర్తల తరపు నుంచి మీరు ఏదన్నా వారికి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా హెల్ప్ చేయాలన్నా అవి అవుతున్నాయి సార్? పనులు అవుతున్నాయి మీకు? తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పనులు అంటే కొత్తగా నేను జాయిన్ అయ్యాను, వాళ్ళు కూడా జనసేన పార్టీలో మొట్టమొదటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూటమికి పనిచేశారు. వాళ్ళు యాక్చువల్ నేను మన ఎన్నికల్లో పనిచేసినప్పుడు వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా చేశారు. అయినప్పుడు కూడా నేను పార్టీ మారి అందులో వచ్చాను కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ముందు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు పాత కొత్త అనేది లేకుండా. ఆల నాని గారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన జనసేనలోకి వస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది. మీతోటి టచ్లో ఉన్నారని చెప్పేసి చాలా చర్చ నడిచింది. కట్ చేస్తే ఆయన గత వారం నుంచి కూడా తెలుగుదేశం ఆయన వెళ్ళాలని అనుకుంటున్నారని, మళ్ళీ టీడీపీ నుంచి స్థానికంగా కొంత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే బడేటి చంటి గారు ఉన్నారో ఆయన కొంచెం వ్యతిరేకిస్తున్నారని ఈ ఎపిసోడ్ నడుస్తుంది కదా సార్. ఎందుకని మీ పార్టీలో ఎందుకు ఆయన తీసుకోలేదు? అంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు అండి. స్థానిక పరిస్థితుల వల్ల మొట్టమొదటి ఆయన మరి జనసేనలో జాయిన్ అవుదాం అనుకున్నారని నేను కూడా విన్నాను. మరి ఆయనకి జనసేనలో నేను జాయిన్ అయిన తర్వాత నాతో కూడా మాట్లాడడం జరిగింది. మీతో మాట్లాడారా? నాతో జస్ట్ మాట్లాడడం జరిగింది. ఓకే, జస్ట్ నేను జాయిన్ అయిన టైం తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది మాకు పరిచయాల వల్ల. తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల వల్ల ఏమైతే మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుకుని తెలిసింది. బట్ కూటమి కాబట్టి నేను కూడా దాని మీద ప్రత్యేకంగా నేను వారితో మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు తెలుగుదేశంలో పోయినా జనసేనలోకి వచ్చినా మీరు అందరూ ఒకటే జట్టు కాబట్టి, కూటమి కాబట్టి, అటు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన కూటమి కాబట్టి మనం ముందు జనసేనలో జాయిన్ అవుదాం అనుకున్నారు ఆయన కూడా. తర్వాత ఆయన మళ్ళీ స్థానిక పరిస్థితిని బట్టి ఆయన అక్కడ ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ టీడీపీలోకి వెళ్ళారు. వీళ్ళంతా కూడా ఒక వర్గంగా ఉన్నారు, కలిసి ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత మీరే మాట్లాడలేదు? తర్వాత నేను మాట్లాడడం జరగలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఉదయభాన్ గారు ఇంకా చాలామంది తాజా మాజీల్ని పార్టీలోకి తీసుకురావడానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ మీతో చాలామంది టచ్లో ఉన్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. మీరు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత ఆ ప్రచారం పెద్దగా సాగుతుంది. ఎంతమంది ఉంటారు? చాలామంది కూడా ఎక్స్ఎమ్మెల్యేస్ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను ఆలోచిస్తారు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మళ్ళీ అక్కడ ఉన్న క్లాషెస్ మళ్ళీ పెరగకూడదు కాబట్టి, పార్టీలు వితిన్ పార్టీలో క్లాషెస్ పెరగకూడదు కాబట్టి ఆ విధమైన వాతావరణం లేకుండా ఉన్న కాన్స్టిట్యున్సీ వరకు మేము చూస్తూ ఉన్నాం. సో లేటెస్ట్గా నిన్న బ్రేకింగ్ న్యూస్, కొనిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఆయనకి చోటు కల్పించనున్నారు. అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ధృవీకరించారు. ఎస్ సార్. సో అది విన్న తర్వాత ఏమనిపించింది సార్ ఉదయభాన్ గారు మీకు? లేటెస్ట్గా రాత్రే ఆ న్యూస్ నేను కూడా విన్నామండి. ఆ లెటర్ కూడా చదివాను, ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్ కూడా చూశాను. ఒక విధంగా సంతోషించాం. ఎందుకంటే నాగబాబు గారు అనే వ్యక్తి అటు అన్నగా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు బాగా సర్వీస్ చేశారు. మరి తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు కూడా బాగా పనిచేశారు. కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రెండు పార్టీల విషయంలో ప్రజారాజ్యంలో బాగా పనిచేసిన వ్యక్తి. అలానే జనసేన పార్టీలో కూడా బాగా పనిచేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా కాలం నుంచి సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఒక సముచిత స్థానం కల్పించినందుకు సంతోషంగానే ఉంది. సో సార్, అంటే మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. నాగబాబు గారికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, ముఖ్యమంత్రి గారు ధృవీకరించారు. నెక్స్ట్ స్టెప్ నాగబాబు గారికి ఏ శాఖ కేటాయిస్తారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సో ఏది కేటాయిస్తే బాగుంటుందని మీరు అంటారు, మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే ఏ శాఖ కేటాయిస్తే మంచిదేనండి. ఫలానా శాఖలోనే పనితీరు ఉంటుందని ఉండదు. ఒక వ్యక్తి ఆయన యొక్క సమర్థతను బట్టి ఆ మంత్రివర్గంలో ఉంటారు కాబట్టి ఏ మంత్రి పదవి ఉంటే చాలు తప్ప శాఖ ఫలానా శాఖలో ఉంటేనే రాణిస్తారు, ఫలానా శాఖలో ఉంటే రాణించకపోవడం ఉండదు. ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మరి సూచించి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి నాగబాబు గారు ఒక మంచి గట్టి వ్యక్తి. అతను అందరితో
ఫ్రీగా మాట్లాడతారు, పరిచయాలున్న వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారితో మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి మంత్రివర్గంలో సూట్ అవుతాడు తప్పకుండా. ఆయన ఇవ్వడం అనేది చాలా సంతోషంగానే ఉంది. అంటే ఇక్కడ ఒకవేళ వ్యతిరేకత అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు కదా, ఆయన సోదరుడు, ఇద్దరు ఎందుకు కుటుంబాలు అనేటువంటిది ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుందా సార్? రాజకీయాల్లో అట్లా ఉండదండి. దేశ రాజకీయాల్లో చూడండి, తండ్రి కొడుకులు చాలా చోట్ల ఉన్నారు. అవును, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోనే తండ్రి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కొడుకు లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. సో తండ్రి కొడుకులు అన్ని చోట్ల అన్ని చాలా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. అలానే అన్నదమ్ములు మంత్రివర్గంలో ఉండటం తప్పేం కాదు. సో ఇది పార్టీకి ప్లస్ అవుతుందా? ఏ విధంగా అవుతుంది జనసేనకి? తప్పకుండా ప్లస్ అవుతుందండి. ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి పార్టీని ఇంకా అందరికీ అందుబాటులో రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ బ్రదర్గా, సోదరుడుగా ఆయన మంత్రిగా ఉంటూ ప్రభుత్వంలో ఉంటూ ఇటు పార్టీని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో మెంబర్ కాబట్టి కళ్యాణ్ గారు మాట్లాడలేకపోయినా నాగబాబు గారు మాట్లాడని ఒక సంతృప్తి నాయకుల్లో ఉంటుంది. సో ఏదైనా అన్నిటికైనా ఈ నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం, అందరూ సంతోషించే నిర్ణయం ఇది. సో అంటే ఇద్దరు ఉంటేనే ఖచ్చితంగా ఈ పార్టీ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట. తప్పకుండా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ గారిని కలవడం కోసం ఆఫీస్కి వెళ్తారు, కళ్యాణ్ గారు బయటకు వెళ్తారు, బిజీగా ఉంటారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి చాలా పనులు ఉంటాయి. సో నాగబాబు గారు అందుబాటు ఉంటారు. నాగబాబు గారు చెప్తే కళ్యాణ్ గారు చెప్పినట్టే కదా. అంతే కదా, అలా చాలా మంది సాటిస్ఫై అవుతారు. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవలేని వాళ్ళు లోకేష్ గారిని కలుస్తున్నారు, చాలు సాటిస్ఫై అవుతారు. మరి అలానే వాళ్ళ నాగబాబు గారిని కలవడం వల్ల చాలు, పార్టీలో మనం ముఖ్య వ్యక్తికి మనం సందేశాన్ని ఇచ్చాం, మన కలిసాం, చాలు, మన సమస్య పరిష్కారం అవుతుంది ఒక నమ్మకాన్ని కలిగిస్తారు పార్టీలో. అంటే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొత్తగా వచ్చేటువంటి నాయకులకి నమ్మకాన్ని కలిగించడం కోసం నాగబాబు గారు పార్టీ బాధ్యతలు కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయంగా ఉంది. ఏమంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, ప్లస్ పార్టీ బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకెళ్తానికి, ఇంకా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్లో కానీ లేకపోతే పార్టీని ఇంకా అన్ని జిల్లాల్లో బాగా బలోపేతం చేయడం కానీ నాగబాబు గారి యొక్క పాత్ర చాలా ఘనంగా ఉంటుంది. ఉదయభాన్ గారు, మీకు చిరంజీవి గారి కుటుంబంతో మంచి అనుబంధం ఖచ్చితంగా ఉండే ఉందండి. చిరంజీవి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం సార్? చిరంజీవి గారు దాదాపు నాకు 20 years నుంచి నాకు పరిచయం. 20 years నుంచి? ఎలా సార్ పరిచయం? నాకు నార్మల్ అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ బంధుత్వం వల్ల కానీ పరిచయం. ఇప్పుడు జనసేనలో మీరు జాయిన్ అయిన తర్వాత కలవటం ఏమైనా జరిగిందా చిరంజీవి గారిని? కలిసాం ఒకసారి, ఫంక్షన్స్లో కలిసాం. బయట జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్లో కలిసాం. ఓకే, ఏమన్నారు సార్? హ్యాపీ ఫీల్ అయ్యారు. తన తమ్ముడి పార్టీ అంటే తన పార్టీ అంటేదే కదా. అవునండి. ఓకే. సో ఇకపోతే ఉదయభాన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి జనాల్లోకి వెళ్తున్నారు, కార్యకర్తలతోటి మమేకం అవటం కోసం ఆయన నియోజకవర్గాల పర్యటనకి శ్రీకారం చుట్టారు. 4 నియోజకవర్గాలు ఒకరోజు, 3 నియోజకవర్గాలు ఒకరోజు. సో ఒక పార్లమెంట్కి 2 రోజులు కేటాయించారు. మొత్తం 7 నియోజకవర్గాలలో 2 రోజులు కలుస్తూ ఉంటున్నారు, కార్యకర్తల సమావేశం అన్నారు. సో ఇప్పుడు ఆయన దూకుడు పెంచినట్టయితే కనపడుతుంది. సో ఇది కూటమికి ఏమన్నా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ, ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ, సో ఆయన పాత్ర ఆయన వహిస్తాడు, తప్పే ఉందండి. ఎందుకంటే ఆయన మరి మొట్టమొదటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి అధికారం రాకపోయినా తిరిగారు కాబట్టి ఇప్పుడు ఆయనతోనే మళ్ళీ ఓటమి చెందారు కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజలు రావాలని అనుకోవడంలో మరి ఆయన పాత్ర ఆయన వహిస్తాడు. దాని గురించి ఇవాళ ఇతర పార్టీ, మేము జనసేన పార్టీ వాళ్ళు తప్పకుండా మేము ముందుకెళ్తాం, ప్రభుత్వం కూటమిలో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల్లోకి మమేకం అవుతాం, ప్రజలకి కావాల్సిన ఏదైతే చెప్పారో, ఎన్నికల ముందు చెప్పారో తప్పకుండా దాని ప్రకారం చేయడానికి కోసం అందరూ కష్టపడి పనిచేస్తారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఆయన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు. కోరుకోవడంలో ఆయన ఏదైనా విమర్శిస్తే దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన ఎంతమందితో కలిశారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు. మరి ఆయన అవునా అధికారంలో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేస్కే కానీ మిగతా వాళ్ళకి కానీ అంత అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఆయన సెక్రటేరియట్కే రారు. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఓన్లీ క్యాబినెట్ మీటింగ్స్కే అటెండ్ అయ్యేవాళ్ళు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ సచివాలయానికి వచ్చేవాళ్ళు కాదు, సెక్రటేరియట్కి రారు.
ఇవాళ సెక్రటేరియట్ అనేది ఒక దేవాలయం లాంటిది. అవును. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇవాళ ఉన్న 13 జిల్లా అంటే 26 జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా రాజధానికి వచ్చినప్పుడు అనేక మంది ఆఫీసులను కలవాలని కోరుకుంటుంది. ఆఫీసర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? అక్కడ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉన్నప్పుడే అందుబాటులో ఉంటారు. అసలు ముఖ్యమంత్రి గారు ఆఫీసు రారు, మంత్రులు కూడా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? అధికారులు కూడా ఎవరి ఆఫీస్ వాళ్ళే పెట్టిన ఆ టైంలో వాళ్ళ సపరేట్ క్యాంప్ ఆఫీసులు ఉండేవి. అక్కడికి వెళ్ళి కలవాలి వాళ్ళ పంచాయతీలో నడిచాయి. మరి మంచి 5 సంవత్సరాలు మంచి 151 సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజే అందుబాటులో ఉండాలి ఆయన. మరి వాళ్ళ ప్రతిపక్షం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటా అంటున్నారు ఆయన. దాని గురించి ప్రజలు చూస్తూ ఉంటారు. అంటే ఇంకా వారికి ఉన్న ఆప్షన్ కార్యకర్తల దగ్గరికి వెళ్ళేది ఒకటే కాబట్టి ఇక వారి ప్రయత్నం వారు చేస్తారు. దానివల్ల ఆలోచించవలసిన పని ఉంది. ఆయన పాత్ర వహిస్తాడు, ప్రతిపక్ష పార్టీగా ఆయన చేసే కార్యక్రమాన్ని చేస్తాడు. ధీటుగా కూటమి కూడా తప్పకుండా ఎదుర్కొంటుంది. సో ఇకపోతే ఉదయభాను గారి ముందున్నటువంటి ఒక పెద్ద సవాలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ కానీ 3 నియోజకవర్గాలు కూడా మీ జిల్లా కిందే. సో ఆ నియోజకవర్గాలకి మీరే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు. సో ఎప్పుడు మరి నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు పెట్టబోతున్నారు ఉదయభాను గారు? తప్పకుండా ఇన్ఛార్జీలని పెట్టడానికి అవకాశం మనం వాళ్ళ ఒక క్యాండిడేట్స్ మంచి క్యాండిడేట్స్ దొరకగానే ఇన్ఛార్జీని పెడతాం తప్పకుండా. అంటే మీరు ఫిల్టర్ చేస్తున్నారా క్యాండిడేట్స్ కోసం? చేస్తాం, ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. ఇప్పుడు 3 పార్టీలు కలయిక ఇది. అవును. అదే సింగిల్ పార్టీ అంటే ఈజీగా పెట్టచ్చు. 3 పార్టీలు కలయిక కాబట్టి అక్కడ స్థానికంగా మళ్ళీ కొత్తగా విభేదాలు రాకూడదు. అన్నీ ఆతి చూచి చేయవలసిన అంశం ఇది ఇన్ఛార్జీలు వేయటం అనేది. కాబట్టి అన్నీ చూసి తప్పకుండా చేస్తాం మేము కూడా. అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 3 స్థానాలు పోటీ చేస్తే 2 స్థానాలు గెలిచింది. విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్. సెంట్రల్ నుంచి వంగవీటి రాధా గారు తక్కువ ఓట్లు 800 స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అంత బలమైనటువంటి పట్టున్నటువంటి ఆ విజయవాడ నగరంలో జనసేన పార్టీలో క్యాడర్ ఉంది, లీడర్ లేరు. సో ఇప్పుడు ఉదయభాను గారు వచ్చారు, ఏదో ఒక విధంగా దాన్ని భర్తీ చేస్తారు ఆ నాయకత్వంలో అని లక్షలాది మంది జన సైనికులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఏం చేయబోతారో చూడాలి. మరి అలాగే క్యాడర్ ఉన్నారు, లీడర్స్ కూడా ఉండాలి. మంచి లీడర్సే ఉన్నారు. అంటే ఉన్నారు, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి ఉండాలి కదా సార్? ఉన్నారు, చాలామంది లీడర్స్ ఉన్నారు. దానిలో మనం ఎవరిని తక్కువ చూడడానికి కూడా అవకాశం లేదు. మంచి మంచి నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న నాయకులు కూడా ఉన్నారు. మనం సెలెక్ట్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా పార్టీని బాగా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లాను చూసి మన జిల్లా కూడా అలా ఉండాలని చెప్పేలాగా డెవలప్ చేస్తాం పార్టీని. సో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా జన సైనికులు భరోసా ఇస్తున్నారా? తప్పకుండా జన సైనికులు భరోసా ఇస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో వారికి అనేక రకాల ఆశలు ఉన్నాయి. మరి మాకు తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా మాకు అనేక రకాలుగా మాకు అవకాశాలు రావాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవకాశాల కోసం తప్పకుండా కల్పిస్తాం. ఇప్పుడు ఉదయభాను గారిని కలవాలి అని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ క్యాడర్ అనుకుంటే ఎక్కడ కలవచ్చు సార్? ఎక్కడైనా కలవచ్చు. మేము ఫోన్లో అందుబాటులో ఉంటాను. అందరికీ విజయవాడ సిటీలో అందుబాటులో ఉంటాం, బయట అందుబాటులో ఉంటున్నాం. విజయవాడలో ఎక్కడ సార్ మీ ఆఫీస్? విజయవాడ ప్రత్యేకంగా ఆఫీస్ తోటి ఉంది. ప్రస్తుతం గురునానక్ కాలనీలో ఉంది. ఓకే. నేను ఉన్న చోటే ఆఫీస్ ఉంది. వేరే ప్రత్యేకంగా ఆఫీసు కార్యాలయం కోసం కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. కొద్ది రోజుల్లో దాన్ని ఆఫీసు ఓపెన్ చేస్తాం. విజయవాడలో పెద్ద బహిరంగ ఒక సభ కూడా ఏర్పాటు చేస్తాం కొద్ది రోజుల్లో. అవునా? ఓకే. నాగబాబు గారి కోసం యాక్చువల్గా మేము పిలుద్దాం అనుకున్నాం. ఈలోపు నాగబాబు గారు డేట్ ఇస్తున్నారు. ఆయన సడన్గా రాత్రి మంత్రి అయిపోయారు. తప్పకుండా నాగబాబు గారి ఆధ్వర్యంలో ఫస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మేము. సో మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాని పరుగులు పెట్టించాలి పార్టీని జిల్లాలో అనేది ఉదయభాను గారి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అవును, అంతేనండి. తప్పకుండా. ధన్యవాదాలు ఉదయభాను గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, తాను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, తొందరలోనే విజయవాడ నగరంలో సైతం కూడా జనసేన పార్టీకి 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా భర్తీ చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి నాగబాబు గారు లాంటి వ్యక్తులు అవసరం. అలాంటి వ్యక్తులకి మంత్రి పదవి ఇచ్చి కూటమి ప్రభుత్వం గౌరవించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.